మనం ఈజీగా డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్కి నేను ఏం చేస్తున్నానంటే లెంత్ ఫర్ సపోజ్ ఒక 20 feet ఇస్తున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి ఒక 50 feet ఇచ్చేస్తున్నాను. హైట్ వచ్చేసి నేనేమో 31 feet 6 inches అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే దీన్ని నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ చేశాను. ఎడిటబుల్ పాలిగాన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఎడ్జ్ అనే ఆప్షన్ని నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకొని, సో అది అయిపోయిన తర్వాత ఎడ్జ్ తాలూకా ఆప్షన్స్ అండ్ ప్రాపర్టీస్లోకి మనం వెళ్ళిపోతే, సో ఇక్కడ నాకు స్లైస్ ప్లాన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్లైస్ ప్లాన్ ఆన్ చేసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 10 feet దగ్గర ఏం చేస్తానంటే ఒక స్లైసింగ్ అనేది ఇస్తాను. అలాగే ఇక్కడ నేను మళ్ళీ 10 feet 6 inches దగ్గర మళ్ళీ నేను మరొక స్లైస్ అనేది నేను చేసిస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 11 feet 6 inches దగ్గర 21 feet 6 inches దగ్గర నేను మరొక స్లైస్ చేస్తాను. తర్వాత 21 feet 6 inches తర్వాత ఇక్కడ ఏదో మొదట మనం ఏం చేసాము 10 feet 6 inches. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనం స్లైసింగ్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ అంటే 10 feet 6 inches అంటే సో మళ్ళీ నాకు 20 feet 6 inches దగ్గర తీసుకొని స్లైస్ అని ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే 21 feet దగ్గర మళ్ళీ మరొక స్లైసింగ్ నేను చేసుకున్నాను. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్లైసింగ్ ఎక్కడ వస్తుందంటే 31 feet దగ్గర ఒక స్లైస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అయితే ఏంటండి ఈ కాన్సెప్ట్ అని అంటే కనుక, సో స్లైసింగ్ అనేది ఏంటంటే మనం ఒక బిల్డింగ్ని ఈజీగా మనం తయారు చేసుకోవడానికంటే ఇది నేను చేసిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. సో స్లైసింగ్ అనేది అయితే మనం ఇలా చేస్తున్నాను. అయితే ఇక్కడ నేను రొటేషన్ ఆన్ చేసుకొని ఇక్కడ రొటేషన్ స్నాప్ అనేది ఆన్ చేసుకొని ఈ స్లైసింగ్ని నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా ఇది స్ట్రైట్గా నేను ఇట్లాగా పెట్టుకున్నాను అనమాట. సో పెట్టుకొని మళ్ళీ దీని తాలూకా పొజిషన్కి వస్తున్నాను. సో వచ్చేసి ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ వ్యూలో నేను ఈ స్లైసింగ్ని ఇక్కడికి ఒక స్లైస్, అలాగే మరి ఇక్కడికి మరొక స్లైస్ ఇచ్చేసాను. పెట్టుకోవాలి అంటే మనం డ్రా చేసుకొని డిజైన్ చేసుకుంటే వస్తుంది. లేదు అంటే ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్గా ఆరిజిన్లో పెట్టుకుంటే మనం ఎక్స్ వాల్యూ అంటే ఇంత డిస్టెన్స్కి ఇంత పొజిషన్ దగ్గర ఎడ్జెస్ ఇప్పుడు ఎలాగైతే ఇది డిజైన్ చేసామో అలా మనం పెట్టుకోవచ్చు. అయితే దీని మూలాన నాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏమైందంటే, సో మనకి ఇక్కడ ఎడ్జెస్ అనేది పార్ట్స్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను పాలీగాన్ అనే ఫేసెస్ తీసుకొని
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 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 తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే మూడాట్లకి కూడా ఎక్స్ట్రూడ్ అనేది నేను తీసుకొని ఈ ఎక్స్ట్రూడ్కి ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ -4 ఫీట్ పెట్టుకుంటాను. ఓకే, సో దాని మూలాన ఏమైందంటే మనకి ఇక్కడ 4 ఫీట్ వైడ్ ఆఫ్ ద బాల్కనీ టైప్ లాగా నాకు ఇక్కడ ఏమైందంటే ఆబ్జెక్ట్స్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసేసుకున్నాను అనమాట. అంటే చాలా ఈజీగా మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు తర్వాతది పార్ట్ అంటే ఏంటి, తర్వాత పార్ట్ అంటే ఏంటంటే మనం మిగతా ఏదైతే డిజైన్ ఉందో సో ఆ డిజైన్ని మనం ఎలాగ క్రియేట్ చేసుకోవాలి మెయిన్ ఫ్రేమ్లో అనే దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూకి వచ్చేసి ఈ పార్ట్స్లో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్కి వచ్చి నేను ఇది ఆపేసుకొని ఇంకా సో క్రియేట్లోకి వచ్చి స్ప్లైన్లోకి వచ్చేసి సో ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటున్నాను. ఈ రెక్టాంగులర్ బాక్స్ నేను తీసుకొని సో ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏదైతే మన దగ్గర ఉందో దీన్ని నాకు కనిపించడం కోసం ఐ విల్ మేక్ ఇట్ ఎస్ వైట్ కలర్. అండ్ అట్లాగే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాని తాలూకా కలర్ కూడా నేను వైట్ కలర్లోనే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను లెంత్ వచ్చేసి ఇక్కడ 7 ఫీట్ పెట్టుకుంటున్నాను, విడ్త్ వచ్చేసి 3 ఫీట్ పెట్టుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ మిడ్ పాయింట్ నేను ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే హెరార్కీ పెట్టుకొని ఎఫెక్ట్స్ టు సెంటర్ పివోట్ అని చెప్పేసి దీన్ని నేను ఈ సెంటర్కి అంటే డౌన్లోకి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ ఎగ్జాక్ట్గా నేను 0 పొజిషన్కి దీన్ని తీసుకొస్తాను. సారీ సో ఇక్కడ నేను 0 పొజిషన్ అంటే అది డౌన్ మారిపోతుంది. నేను ఇంకా సెర్చ్ చేయలేదు కదా, సో దీన్ని ఈ మిడ్ పాయింట్కే నేను సెట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నేను మామూలుగా ఇలా తీసుకొని ఇప్పుడు ఈ యొక్క పొజిషన్ని నేను 0కి తెచ్చేస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత నాకు డోరు ఈ పర్టికులర్ ఏరియాలో మనకి ఉండాలి అనుకున్నాము. అలాగే ఫర్ సపోజ్ మరొక డోర్ ఇక్కడ ఇలా నేను పెట్టుకున్నాను ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక విండో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ప్రాపర్టీలోకి వెళ్ళి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ దగ్గర 4 ఫీట్, విడ్త్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 ఫీట్ పెట్టుకుంటున్నా. అయితే దీని పివోట్ పొజిషన్ వేరేగా ఉంది. మళ్ళీ ఇది ఆన్ చేసుకొని హెరార్కీ దగ్గర పెట్టుకొని ఎఫెక్ట్స్ టు సెంటర్ పివోట్ అని చెప్పి దీన్ని ఇక్కడ ఈ సెంటర్కి కూర్చోబెట్టాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ క్రియేట్ని క్లిక్ చేసుకొని ఈ పొజిషన్ దగ్గరకు వచ్చి నేను దీన్ని 3 ఫీట్ దగ్గర పెట్టుకున్నాను. ఓకే, సో అది ఎగ్జాక్ట్గా 3 ఫీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ కొంత డిస్టెన్స్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని షిఫ్ట్ డ్రాగ్ చేసుకొని
ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈ 4 ఆటలని కూడా నేను ఏం చేస్తానంటే సెలెక్షన్ చేసుకొని ఇది ఎక్కడైతే మనకి కట్ అయినాయో, సో అంటే ఇక్కడెక్కడో వచ్చినాయి ఇవి. సో వీటిని నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రంట్కి ఇలా పెట్టుకొని మోడిఫైర్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రూడ్ తాలూకా అమౌంట్ ఏమో నేను 4 ఇంచెస్ ఇస్తాను. ఓకే, ఇచ్చేసిన తర్వాత వీటిలన్నిటిని కూడా నేను ఇలాగ తీసుకొని అడ్జస్ట్ చేసి, సో అడ్జస్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు ఫ్రంట్ వ్యూలో కూడా వాటిని నేను నా యొక్క పొజిషన్కి నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే వీటిని మళ్ళీ Alt W అని చెప్పేసి, సో ఇక్కడ మనకి దీని తాలూకా పివట్ పొజిషన్ అన్నీ సెలెక్ట్ చేస్తే మనకి రాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నేనేమో ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకొని దీనికి నేను 2 కాపీలని ఇస్తాను. సో 2 కాపీలు ఇచ్చాను కాబట్టి నాకు మీదన కూడా ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయిపోతాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే సో అది అయిపోయిన తర్వాత మనం సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా నేను ఒక కలర్ ఇస్తాను, అంటే నాకు తెలియడం కోసం. సో ఇక్కడ మనకి ఆ సెకండ్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని కలర్ మార్చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా వీటికి ఇలాగా మార్చేసుకొని కలరు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ Alt W తీసుకొని ఈ మెయిన్ ఆబ్జెక్ట్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను క్రియేట్లో జామెట్రీలో కాంపౌండ్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసి ప్రో బులియన్ అని చెప్పేసి పికింగ్ స్టార్ట్ అని చెప్పి ఇక్కడ నేను సబ్ట్రాక్ట్లో పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే నేను ఒక్కొక్క దాన్ని ఓకే. సో ఇదేమవుతుందంటే ఇట్లాగైతే మనకి అది పిక్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి చూద్దాం. ప్రో బులియన్లోకి వెళ్ళి పిక్ స్టార్టింగ్ అని చెప్పి ఫస్ట్ ఇది పిక్ చేద్దాం, ఇది పిక్ చేద్దాం, ఇది పిక్ చేద్దాం, ఇది పిక్ చేద్దాం, ఇది పిక్ చేద్దాం. ఇప్పుడు ఇది పిక్ చేద్దాం, ఇది పిక్ చేద్దాం, ఇది పిక్ చేసి, ఇది పిక్ చేసి, ఇది పిక్ చేసి, ఇది పిక్ చేసి, సారీ సో ఇది కూడా ఏరియా దగ్గర మనకి పికింగ్ అవ్వలేదు.
సో ఆల్ట్ డబ్ల్యూ తీసుకొని దీన్ని ఇలా షిఫ్ట్ డ్రాగ్ తీసుకొని సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ అని చెప్పి పిక్ ఆపరెండ్ అని చెప్పి ఇది కూడా నేను కనెక్ట్ చేసుకుంటాను దీనికి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకొని బులియన్ అని చెప్పి ఏం చేస్తాను, పిక్ ఆపరెండ్ అని చెప్పి సో దీన్ని క్లిక్ చేయడంతో నాకు ఇది ఏమైపోయిందంటే మొత్తం అంతా కూడా కట్ అయిపోయింది. సో ఫైనల్గా దీన్ని నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మనం చేసేసుకోవాలి. సో చేసేసుకుంటే నాకు ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా నాకు ఆ విండో డోర్ దగ్గర పార్ట్స్ అనేవి నాకు కట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఎడిటబుల్ పాలిగాన్లో పాలిగాన్ అని చెప్పాను. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడెక్కడైతే నాకు ఇది కంట్రోల్ పట్టుకొని ఇది, అలాగే కంట్రోల్ పట్టుకొని ఇది, కంట్రోల్ పట్టుకొని ఇది, అలాగే నెక్స్ట్ అంతస్తులో ఇది 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 సారీ అయ్యో సో కంట్రోల్ పట్టుకొని ఇది ఇది అలాగే కంట్రోల్ ఇది అలాగే ఇది ఇది సెలెక్ట్ చేసి వీటిని ఏం చేయాలంటే మనం డిలీట్ చేసేస్తాం. ఓకే, సో డిలీట్ చేయడం వల్ల నాకు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఏరియాలో నాకు హోల్ అనేది ఏర్పడుతుంది లోపలికి. అర్థమైందండి, అంటే లోపల పార్ట్ మనకి హోల్ అనేది పడింది. అర్థమైందా? అంటే ఓపెనింగ్స్ అనేవి మనకి క్రియేట్ అయినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఎలివేషన్ చేసుకున్నప్పుడు అంటే ఈజీగా డోర్స్ని విండోస్ని మనం అక్కడ పెట్టుకోవడానికి ఇది అవుతుంది. సో ఇది మనం పక్కన పెడితే దీంట్లోని మనం ఏం చేయాలి ఇప్పుడు, ఫర్ సపోజ్ గ్లాస్ రైలింగ్ అంటే గ్లాస్వి మనం బాల్కనీవి మనం పెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని తాలూకా ఫ్రంట్ వ్యూకి వెళ్ళిపోతాను. సో దీని తాలూకా ఫ్రంట్ వ్యూకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక క్రియేట్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను అనమాట. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది స్నాపింగ్ ఆన్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇలా డ్రాగ్ చేసేస్తాను. అది క్లోజ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తానంటే లెంత్కి వచ్చేసరికి ఇప్పుడు నాకు 2 feet 6 inches మాత్రమే అది నేను పెట్టుకుంటాను. సో దాని తాలూకా కలర్ అనేది నేను ఇక్కడ మార్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని సో దీనికి నేను మోడిఫైర్లో ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి 1 inch ఇస్తానన్నమాట. సో ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంది టాప్ వ్యూలో మనం చూసుకోవాలి. సో టాప్ వ్యూలో అది ఎక్కడ ప్లేస్ అయి ఉంది సో మనం చూసుకోవాలి. సో ఈ సైడ్ వ్యూలో కూడా మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ
ఓకే, ఇలాగ పెట్టుకుందాం. సో అయితే ఇక్కడ నాకేంటంటే ఈ బాటంలో కూడా నాకేంటంటే యాక్చువల్గా స్లాబ్ది ఇది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బాక్స్ని తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ ఏమో 6 ఇంచెస్ చేస్తాను. అంటే సో ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రా పార్ట్ అనేది నాకు కిందన కూడా, అంటే మరి ఇది అపార్ట్మెంట్ టైప్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది నాకు ఇక్కడ అంటే గ్లాస్ కటింగ్ది బాల్క్ అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాని మీద రైలింగ్ టైప్ లాగా ఏదో ఒక గొట్టం టైప్ ఏదో కావాలి అనుకోండి. ముందు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ నేను రైలింగ్ టైప్ లాంటిది నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనం ఒక సిలిండర్ కానీ సర్కిల్ కానీ మన ఇష్టమే. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక చిన్న సిలిండర్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఇది స్పియర్ వచ్చి, సో సిలిండర్ తీసుకొని ఒక చిన్న సిలిండర్ మనం అక్కడ ఏర్పాటు చేయాలి. ఓకే, ఇది చూసారా బాగా జూమ్లోకి వెళ్తే మనకి తేడా వచ్చింది. సో ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ సిలిండర్, సో ఇది ఎక్కడ ఉన్నారు మనకి ఆబ్జెక్ట్ ప్లేస్మెంట్ మనం చూసుకోవాలి. సో దీని తాలూకా హైట్ ఓకే, సో ఇది 3. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. సో దీన్ని ఇటువైపుకి సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది ఇక్కడ గ్లాస్ దాని మీద ఒక చిన్న గొట్టం టైప్ లాగా మనకి క్రియేట్ అయింది. సో అదే విధంగా మనం ఈ రెండాటిని ఇలా సెలెక్ట్ చేసుకొని మిగతా అంతస్తులకు ఏవైతే ఉందో ఆ ఏరియా దగ్గర మనం షిఫ్ట్ డ్రాగ్ చేసుకొని జాగ్రత్తగా మనం సో ఇక్కడ నేను 2 కాపీలు అని చెప్పి ఓకే అని చెప్తాను. సో అప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ 3 అంతస్తులకి కూడా నాకు బాల్కనీది గ్లాస్ కటింగ్ది నాకు ఇన్స్టెంట్గా నేను డిజైన్ చేసుకోవడానికి వీలుగా నాకు ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట. అంటే మనం వర్క్ ఫ్లో అనేది ఇందులో మనం చేసే మెథడ్ బట్టి పద్ధతి బట్టి
మనకి ఉంటుందన్నమాట. అంటే ఎడిటబుల్ పాలిగాన్లో ఎడ్జ్లో స్లైస్ అనే ఆప్షన్ని మనం తయారు చేయడం వల్ల నాకు కలిగే లాభం ఏంటంటే సింపుల్గా అయిపోయింది. అవుటర్ ఫ్రేమ్ వర్క్ అయిపోయాను, ఇంకా తర్వాత ఫ్రంట్ డిజైన్ మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. అర్థమైందండి. అంటే సింపుల్గా మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ టైప్ డిజైన్స్ చేసుకోవాలంటే ఈ మెథడ్ వాడేసుకుంటే మనకి ఈజీగా వర్క్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇది ఈరోజు సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.